హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్. చేపల పులుసు చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపలు వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వెడల్పు గిన్నె పెట్టేసుకోండి. గిన్నెలోనే ఆయిల్, ఆ తర్వాత ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకొని రుచికి సరిపోయినంత సాల్టు, కారం, పసుపు వేసుకొని ముందుగానే చింతపండు పులుసు పిచ్చికి పెట్టుకొని ఉంటాం కదండి, ఆ చింతపండు పులుసు వేసేసుకొని మనం ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, మరీను కొంచెం ముక్కు మునిగే వరకు పోసుకుంటే చాలు. మనకి తిక్కుగా ఉంటేనే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఆ రకంగా పోసుకొని ప్లేట్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సపరేట్గా మళ్ళీ ఒక చిన్న కడాయిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు 4 ఆవాల, జీలకర్ర, ధనియాలు, మెంతులు 4 ఫ్రై చేసి పెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి వేసేటప్పుడు మనం చిన్నులపాయ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మొత్తం పొడి పౌడరు మనం ఫైనల్గా ఈ చేపల పులుసులో వేసుకోవాలి. కొంచెం చిక్కబడింది అన్నప్పుడు వేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం. చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్ అదిరిపోయిద్దండి చేపల పులుసు. చూసారు కదా, ఎంతో ఎమ్మీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. నేనైతే రాగి సంగటిలో చేశాను. ప్లేట్లో రాగి సంగటి ముద్ద పెట్టుకొని చేపల పులుసు వేసుకొని తింటుంటే అమోఘం అనమాట. ఒక ముక్క వేసుకొని పులుసు ముద్దగా వేసుకోవాలన్నమాట. పులుసు వేసుకొని కనుక టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోయిందండి. చూస్తుంటేనే మనకు కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్ట్గా కూడా బాగా కుదిరిందనమాట. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. నేను చెప్పిన విధంగా చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీరు ముందు వీడియోస్ మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. చూడండి, చేపల పులుసు సంగటి అదిరిపోయిందనమాట. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. బాయ్.